హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అజయ్ దేవ్గన్, ప్రియమణి, అలాగే మెయిన్ లీడ్ యాక్టర్స్ కొంతమంది నటించిన మూవీ, లేటెస్ట్ మూవీ మైదాన్. ఇది యాక్చువల్గా 1962లో జరిగిన ఓషన్ ఒలింపిక్ గేమ్స్ను బేస్ చేసుకొని అప్పట్లో మనకి ఇండియా ఫుట్బాల్ టీం గెలిచిందని, అక్కడి ఆ కోచ్, ఆ రహీం అనే కోచ్ ఎంత కష్టపడ్డాడు అంటే దానికి ముందు అంతకుముందు జరిగిన ఒక 12 సంవత్సరాల తన ప్రయాణం ఏ విధంగా 1949-50 నుంచి ఆ ప్లేయర్స్ని ఎంచుకున్నాడు, దాని తర్వాత తను ఒక ఫుట్బాల్ టీంని ఎలా ఫామ్ చేయగలిగాడు, దీంట్లో ఏమన్నా మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయా, అసలు దీని తర్వాత అసలు ఫుట్బాల్ కమిటీ వీళ్ళకి ఫెడరే ఆ కమిటీ వాళ్ళు వీళ్ళకు అసలు పర్మిషన్ ఇచ్చిందా, లేకంటే ఇతను ఎంత కష్టపడి ఆ టీమును ఫామ్ చేసి తీసుకెళ్ళగలిగాడు, అసలు నిజంగానే తీసుకెళ్ళాడా లేకంటే మధ్యలోనే వదిలేశాడా, చివరికి వాళ్ళు గోల్డ్ సాధించిన తర్వాత తను ఏ విధంగా సక్సెస్ అయ్యాడు అనేది ఈ మెయిన్ థీమ్గా స్టోరీ. కానీ ఇది స్టోరీగా కాకుండా ఒక రియల్ లైఫ్గా, ఒక డాక్యుమెంటరీగా కానీ లేదంటే వేరే విధంగా మనం చూస్తే కన్నా నాకైతే 100% బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటారా, ఒక సాధారణ వ్యక్తి మనకు చూడాలంటే చెక్ దే కానీ, అలాగే లగాన్ కానీ, దాని తర్వాత ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి రియల్ బేస్డ్, బాగ్ మిల్కా బాగ్ కానీ, లేకంటే ఇలాంటి కొన్ని సినిమాలు వచ్చేసి చాలా అంటే బేస్డ్ మూవీలే, స్పోర్ట్స్లోనే బేస్డ్ మూవీలే, కానీ రియల్ ఈవెంట్స్ని తీసుకొని మనకు సినిమా తీశారు. కానీ కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి, కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. మిల్కా సింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్ ధోని కానీ మిగతాటి అన్నీ కొన్ని బ్లాక్ బాస్టర్లు హిట్లు కొట్టాయి. ఈ సినిమా కూడా ఆ కోవకు చెందిందే. ఎందుకంటే అజయ్ దేవ్గన్ గారి పాత్ర 1950 నుంచి 1962 వరకు తను పడిన స్ట్రగుల్ కానీ, తను ప్లేయర్స్ని ఎంచుకోవడానికి తను తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆ కమిటీతో కొట్లాడే సిచ్యువేషన్లు కానీ, తన ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే రియల్గానే అనిపించింది. మెయిన్గా ఆ రిపోర్టర్ హెడ్గా ఉన్నది ఆ క్యారెక్టర్ని అయితే నాకే ఈ సినిమా చూస్తున్నంతసేపు అయితే పట్టుకొని తన్నుదామా అనిపించినంత ఇన్వాల్వ్మెంట్గా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదగాలి అనుకున్నప్పుడు కనీసం సాయం చేయకపోయినా పర్లేదు, వాడిని పట్టుకొని ఇంకా కిందికి తొక్కాలి అని చూసుకున్న పాత్ర క్యారెక్టర్లో అతను ఉన్నాడు. నిజంగానే అలా జరిగిందా లేకంటే ఇంకొద్దిగా దాన్ని ఎక్కువ చేశారా అనేది మనకు నిజంగా నాకైతే తెలియదు. కానీ చూడ్డానికి మటుకు అలాగే ఉంది. మూవీ చాలా బాగుంది. చివరకు అతను ఒక లైన్ ఉంటుంది వాళ్ళ కొడుకు దగ్గర చెప్పించే లైను, ఒక కోచ్గా మీరు టీమ్ ఇండియాకు చేయాల్సిన, ఫుట్బాల్ ఇండియాకు చేయాల్సిన న్యాయం మీరు చేస్తారు. బహుశా మీరు నా తండ్రిగా అయితే నన్ను మోసం చేయొచ్చు, కానీ ఫుట్బాల్ కెప్టెన్గా మీరు నాకు మోసం చేయరు అని ఒక డైలాగ్ ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. చివరకు తను ప్లేయర్స్ని ఎంత కష్టపడి అక్కడికి తీసుకెళ్ళి ఒలింపిక్స్లోకి వెళ్ళి అక్కడ గోల్డ్ సాధించి అక్కడ గెలిచడం, అక్కడ అన్ని టీములను కొట్టి తనది గెలిచడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా తను బాగా చేశాడు. కానీ అక్కడ వచ్చిన ఇబ్బందులన్నీ ఎదుర్కోవడం విధానాన్ని అన్నీ బాగా చూపించారు. అందరూ చూడండి ఈ సినిమాని. 2 గంటల 50 నిమిషాలకు దగ్గరగా ఉన్న ఈ సినిమా కానీ లెందీ అనిపించదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో ఒక గ్రిప్ వస్తుంది సినిమాకు, భారీగా ఉంటుంది సినిమా. మస్ట్ వాచబుల్, అందరూ చూడండి.